ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అదే చాలాసార్లు రావాలని అనుకున్నాం, కానీ ఇంత పెద్ద వ్యవస్థను శంకర్ నడుపుతుందంటే చాలా కృతజ్ఞత. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమాలు సమాజంలో చేయాలంటే చాలా ఒక ఓపిక సహనం కూడా కావాలి. సేవ చేయాలనే ఒక సంకల్పం కూడా ఉండాలి. ఎందుకనంటే మాలాంటి వాళ్ళు చాలామంది మాటల వరకే చెప్తారు, కానీ ఒక పని వరకు వచ్చే వరకు ఎవరు కూడా ముందుకు రారు. అట్లా ఈ శంకరు ఏదైతే ఈ నిర్ణయం ఏదైతుందో నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలోనే ఇంత పెద్ద ఆశ్రమం ఉందంటే ఇది ఒక పెద్ద ఆశ్రమం. ఇదే అనాథలు ఎవరున్నా కూడా ఇలా జాయిన్ చేసి ఇలా మనకు తోచిన సహకారాన్ని అందిస్తే మనకు కూడా ఇలా భాగస్వామ్యం అవుతాం. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.